బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ మరొక కీలక ప్రకటన చేసింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలలో అల్పపీడన ప్రాంతం కొనసాగుతోంది. హైదరాబాద్తో పాటు అనేక జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ములుగు జిల్లాలోని వెంకటాపురంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట మండలంలో వాగు దాటుతున్న 2 మహిళా కూలీలు వరద ఉధృతికి కొట్టుకుపోయి మరణించారు. మృతులు ఏలూరు జిల్లాకు చెందిన పచ్చిసాల వరలక్ష్మి, పాలడుగుల చెన్నమ్మగా గుర్తించారు. అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్లో మోస్తరు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్, గాయత్రి నగర్లో అత్యధికంగా 4, షాపూర్ నగర్లో 2, లింగంపల్లిలో 2, అల్వాల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రాగల మరో 2 రోజులు పలుచోట్ల ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేశారు. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి వైజాగ్ నుండి మా ప్రతినిధి రాజు, అలాగే హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రావణ్ అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ ఏపీ అంతటా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ఏపీలో ఇంకా ఎన్ని రోజులు అల్పపీడన ప్రభావం ఉండబోతుంది? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రానున్నటువంటి 3 రోజులు కూడా అటు ఏపీలోని పలు జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే అటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలకి అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో అటు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా తీరం వెంబడి దాదాపుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మత్స్యకారులు ఇప్పటికే వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరొక 3 రోజుల పాటు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు, ఎందుకంటే సముద్రం అల్లకొల్లాలంగా ఉండే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మత్స్యకారులకి హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు కురిసే భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీటిలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా వాగులు, వంకలు దాటి వెళ్ళొద్దనేది కొంత సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అటు ఏలూరు జిల్లాకి సంబంధించినటువంటి వాళ్ళు భద్రాద్రి కొత్తగూడెం దగ్గర వాళ్ళు వాగు దాడుతూ గల్లంతైనటువంటి 2 గల్లంతైనటువంటి సంఘటన చూసాము. అందుకే అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా భారీ వర్షాలు మరి 3 రోజులు ఉంటాయని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చూస్తే అటు విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో వాతావరణం చాలా భిన్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఉదయం 6 గంటలు దాటినప్పటి నుంచి కూడా విపరీతమైనటువంటి ఎండ వస్తుంది. అదేవిధంగా
విధంగా ఒక్కసారిగా వాతావరణంలో చేంజెస్ రావడం, భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సముద్ర తీర ప్రాంతం కూడా కొంత అల్లకల్లోలంగా మారుతున్నటువంటిది అయితే ఉంది. అటు బీచ్లకు వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖతో పాటుగా మెరైన్ పోలీసులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అటు వాతావరణ శాఖ అయితే అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, ఇక తెలంగాణ అంతటా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతుందో మా ప్రతినిధి శ్రవణ్ మోర్ డీటెయిల్స్ అందిస్తారు. రైట్ శ్రవణ్, తెలంగాణలో కూడా 2-3 రోజుల నుంచి చూస్తున్నాము వర్షాలకు. వరంగల్ జిల్లా కానీ ఇటు కొన్ని జిల్లాలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు. సో ఉపరితల ఆవర్తనం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? తెలంగాణలో ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతోంది? ఇవాళ రేపు ఎల్లుండి మోస్తారు నుంచి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇటీవల కురిసినటువంటి వర్షాలు మనం గమనిస్తే కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, వరంగల్, ములుగు జిల్లాల్లో కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆ వర్షాలు ఇంకా ఇవాళ రేపు కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఇవాళ కామారెడ్డి, సిరిసిల్ల, దాని తర్వాత భూపాలపల్లి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, వికారాబాద్, జయశంకర్, భూపాలపల్లిలో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అంచనా వేసింది. నిన్న ఒకసారి మనం గ్రేటర్ పరిధి చూసుకుంటే రాష్ట్ర రాజధాని గ్రేటర్ పరిధిలో కుత్బుల్లాపూర్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇక మిగతా ప్రాంతాల్లో నార్మల్ వర్షపాతం మాత్రమే నమోదైంది, అంటే ఓ మోస్తారు వర్షం మాత్రమే నమోదైంది. సో వివిధ జిల్లాల్లో ఇంకా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు అనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దానికి అనుగుణంగా ఆయా జిల్లాలకు సంబంధించిన కలెక్టరేట్లు, దాని తర్వాత మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఇటీవల కురిసే కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కురిసినటువంటి వర్షాలకు ఇంకా పూర్తి స్థాయిలో ఆయా జిల్లాలు తేలుకోలేదు. మళ్ళా ఇప్పుడు వర్షాలు అధికంగా కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. కాబట్టి ఆ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వరంగల్, దాంతోపాటు ములుగులో కూడా ఇంకా పూర్తి స్థాయిలో తేలుకోలేదు. మొన్న చూసాం మనం, ఇటీవల కురిసినటువంటి వర్షాలకి ఇళ్లలోకి నీళ్లు వచ్చాయి, జనాలు బయట ఉండాల్సినటువంటి సిచ్యువేషన్, వాటర్ వాళ్ళ ఇళ్లలోకి చేరిపోయాయి. సో అట్లాంటి పరిస్థితులు కూడా ఉత్పన్నమైన ఆశ్చర్యపోవద్దు అనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ రేపు కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవచ్చు అనేది అంచనా. సో గ్రేటర్ పరిధిలో కూడా ఎక్కువ మోతాదులో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా షేర్లింగంపల్లి, ఎల్బీ నగర్, కుకట్పల్లి, మూసాపేట్, అల్వాల్, నాంపల్లి, ఆసిఫ్ నగర్ లాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా కొంత ఎక్కువ వర్షపాతం పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ ఇచ్చిన అప్డేట్ అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు హైదరాబాద్ నగరవాసుల్ని అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు జంట జలాశయాలకు సంబంధించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి సంబంధించి దాదాపుగా ప్రస్తుతం 2000 నుంచి 2300 క్యూసెక్ల వరద దిగువకు వదులుతున్నారు. ఆ వాటర్ వచ్చి మూసీలో కలుస్తుంది. సో మూసీలో కొంత ఉధృతంగా ప్రవాహం ఉంది కాబట్టి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసేటువంటి వర్షాలకు అనుగుణంగా జంట జలాశయాలకు సంబంధించిన గేట్లను ఎంత మేర లిఫ్ట్ చేయాలనేటువంటి అంశంపైన నిర్ణయం తీసుకుంటామనేది వాటర్ బోర్డు అధికారులు స్పష్టం చేశారు. ఓవరాల్గా మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఇవాళ రేపు కురిసేటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కొంత అప్రమత్తంగా ఉంటే ఏదైనా భారీ వర్షాలు కురిస్తే ఇబ్బందులు రాకుండా చూసిన వాళ్ళు అవుతారనేది వాతావరణ శాఖ హెచ్చరించింది. సో వర్ష అలర్ట్ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉందనేది వాతావరణ శాఖ సూచించింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రవణ్. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అయితే కొనసాగుతుంది. దీని ప్రభావం 2 తెలుగు రాష్ట్రాలపైన ఉండనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు జిల్లాల్లో పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ, దీంతో అధికారులు కూడా